గత 4 రోజులుగా సిట్ విచారణ ముమ్మరంగా సాగిన నేపథ్యంలో ఇవాళ తాత్కాలికంగా బ్రేక్ పడినట్టుగా కూడా మనకు తెలుస్తూ వస్తుంది. ఇవాళ ఉదయం సిట్ కమిటీ చీఫ్ ఈ మేరకు ఆయన తిరుపతిలోనే ఉన్నప్పటికీ ఈ విచారణను తాత్కాలికంగా వాయిదా వేసినట్టుగా కూడా మనకి తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో సిట్ బృందం కూడా బయట ప్రాంతాలకు వెళ్లే ప్రయత్నం అయితే చేశారు. అయితే మొత్తానికి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు 3వ తేదీ రానున్న విచారణ అనంతరం రానున్న తీర్పుతో ముడిపడి ఉన్న అంశం కాబట్టి దీనిపైన ఇప్పటికే కొంత సందిగ్ధత నెలకొన్న పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. అయితే సిట్ విచారణ కొనసాగుతుందా, వేరే కమిటీ వేస్తారా అన్నది సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న అంశం కాబట్టి దీనిపైన పూర్తి స్థాయిలో సుప్రీంకోర్టు తెలుపవలసిన అవసరం ఎంతైనా ఉందని కూడా ఇక్కడ మనకు తెలుసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తం మీద ఇప్పటికే 4 రోజుల పాటు తిరుపతిలో అలాగే తిరుమల వివిధ ప్రాంతాల్లో సిట్ బృందం ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ముఖ్యంగా తిరుమలలో ప్రొక్యూర్మెంట్ ఆఫీసులో దాదాపుగా ఒక రోజంతా కూడా అక్కడ ఉండి ప్రత్యేకంగా అక్కడ పరిశీలన చేయడం జరిగింది. ఏదైతే అంటే ఒక సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా చేయడం జరిగింది. అసలు ఈ నెయ్యిని ఎలా సేకరిస్తారు, నెయ్యిని సేకరించి ల్యాబ్కి ఎలా టెస్టింగ్ చేస్తారని ఒక అంశం పైన కూడా పూర్తి స్థాయిలో సిట్ అధికారులు ఒక విచారణ చేయడం జరిగింది. ఇక ముడి సరుకులకు సంబంధించి అనేక విధాలుగా సిట్ అధికారులు అక్కడ విచారణ చేయడం జరిగింది. ఇక ఎవరైతే ఈ కల్తీ జరిగిన సమయంలో అధికారులు అలాగే సిబ్బంది ఉంటారో వారందరినీ కూడా తీసుకువచ్చి కూలంకుషంగా వారి వద్దన ఇన్ఫర్మేషన్ తీసుకున్న పరిస్థితి ఈ 4 రోజులు అయితే కనపడదని చెప్పుకోవచ్చు. ఇంకా ముఖ్యంగా తిరుమల శ్రీవారి ఆలయంతో పాటుగా ఏదైతే బూందీ తయారు చేస్తారో ఆ బూందీ పోర్టులో కూడా ప్రత్యేకంగా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఈ ఇన్వెస్టిగేషన్ లో ఎలాంటి నిజ నిర్ధారణ అయ్యింది, అసలు ఎలాంటి వాస్తవాలు బయటకు వచ్చాయని మాత్రం సిట్ కమిటీ ఎక్కడా వెల్లడించలేదు. పూర్తి స్థాయిలో విచారణ అయినంతరమే దీన్ని వెల్లడిస్తాం, ఇది నేరుగా సీఎంకి రిపోర్ట్ చేస్తామంటూ కూడా సిట్ కమిటీ ముందు నుంచే చెప్తూ వస్తున్న పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. అయితే దీంట్లో ముఖ్యంగా ముఖ్య పాత్ర పోషించిన హర్షవర్ధన్ రాజు కావచ్చు, అలాగే గోపీనాథ్ జెట్టి, చీఫ్ త్రిపాఠి కావచ్చు, వీరందరూ కూడా ఎక్కడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన దాఖలా లేవు. మొదటి రోజు మాత్రం మీడియా ముందుకు వచ్చి త్రిపాఠి కేవలం ఇన్వెస్టిగేషన్ ఇప్పటికే ప్రాథమికంగా ప్రారంభమైంది, కేవలం దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నామని కూడా ఆయన తెలపడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అంటే ఎలాంటి అవాంతరాలు లేకుండా అంటే సిట్ కమిటీని ఆపేయాలని కానీ సిట్ కమిటీని కొనసాగించాలని కానీ ఎక్కడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయలేదు. కేవలం 3వ తేదీ దీనిపైన నిర్ణయం తీసుకుంటాం, ఎలాంటి కమిటీ వేరన్నది ప్రకటిస్తామని సుప్రీంకోర్టు ఇవ్వడంతో అయితే ఈ సిట్ కమిటీ పైన కొంత సందిగ్ధత నెలకొందని చెప్పుకోవాలి. అయితే ఇది కొనసాగుతుందా, ఇక్కడికే స్టాప్ అవుతుందా, వీరు ఇన్వెస్టిగేషన్ చేసిన ఫైల్స్ అని ఇతరులకు అంటే ఏదైతే కొత్తగా నూతన కమిటీ ఒకవేళ ఏర్పాటు చేసి ఆ కమిటీకి ఇవ్వాలన్న అంశం మాత్రం సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నట్టుగా మనకు తెలుస్తూ వస్తుంది. డీజీపీ ద్వారకా తిరుమలరావు మాత్రం తిరుమలలో పర్యటిస్తున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఆయన ఇప్పటికే సమీక్ష సమావేశం నిర్వహించే ప్రయత్నం అయితే చేస్తూ వస్తున్నారు. అయితే అధికారులతో కూడా ఆయన సమావేశం అయ్యారు. ఇక డీజీపీతో సిట్ చీఫ్ త్రిపాఠి కూడా మనకి భేటీ అయినట్టుగా తెలుస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, అసలు ఈ సిట్ ఇవాళ కొనసాగుతుందా లేదా తాత్కాలికంగా 2 రోజుల పాటు వాయిదా పడుతున్న అంశం పైన మాత్రం ఇప్పటికే తీవ్ర స్థాయిలో ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి కొనసాగుతూ వస్తుంది. అయితే మొత్తం మీద సిట్ మాత్రం పూర్తి స్థాయిలో విచారణ వేగవంతం చేసిన పరిస్థితుల్లో ఇలాంటి బ్రేక్ పడడం మాత్రం ఒక చర్చకు తీసే దారి అయితే మనం చెప్పుకోవచ్చు. అయితే మొత్తం మీద సిట్కి సంబంధించి ఇప్పటికే వాళ్ళు కీలక ఆధారాలు వాళ్ళు తీసుకున్నారని మనకి తెలుస్తూ వస్తుంది. అయితే చివరకు దిండుకల్ వెళ్ళి ఏఆర్ డైరీలో కొన్ని సోదాలు చేయాల్సి ఉంది. ఆ సోదాలు చేస్తే పూర్తి స్థాయిలో రిపోర్ట్ అయితే అనడం జరుగుతుందని కూడా తెలుస్తూ వస్తుంది. అయితే నిన్న మొన్న చేసిన తనిఖీల్లో భాగంగా మొత్తం డ్రాఫ్ట్ ను కూడా తయారు చేసినట్టుగా తెలుస్తూ వస్తుంది. ఈ డ్రాఫ్ట్ ను ఇప్పటికే డీజీపీ ద్వారకా తిరుమలకు అందజేసినట్టు కూడా మనకు తెలుస్తూ వస్తుంది. డ్రాఫ్ట్ ఆధారంగా ఎలా వెళ్ళబోతున్నారో, అసలు ఎలాంటి అంశాలు ఆ కోర్టుకి సబ్మిట్ చేయనున్నారో మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. మొత్తం మీద ఈ సిట్ కమిటీకి సంబంధించి ఒక సందిగ్ధత అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే మనం తిరుపతిలో చూడవచ్చు.